శాలిగ్రామంలో ఉన్న ప్రతి గడప నుంచి కూడా అమ్మవారికి అయితే సారైతే వెళ్తుందంటండి. చాలా అద్భుతంగా ఉంటది గుడి. లైఫ్‌లో ఎప్పుడైనా సరే ఒక్కసారి విజిట్ చేయవలసిన గుడండి. ఎంత బాగా అలంకరించారో చూడండి. ఎంత బావుందో ఫినిషింగ్ అయితే. అమ్మవారికి ఏం పెట్టాలనిపిస్తే అదైతే మనస్ఫూర్తిగా ఇక్కడున్న ప్రజలైతే పెట్టుకున్నారు. హాయ్ అండి. బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఆషాఢ మాసం సందర్భంగా చాలా మంది గ్రామ దేవతలకు సారైతే పెడుతున్నారు. ఇంకా అదే క్రమంలో రాలి గ్రామ దేవత అయిన శ్రీ 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 వాకులమ్మ అమ్మవారికి అయితే ఊరు ఆడపడుచులు అందరూ కలిసి సారైతే సమర్పిస్తున్నారంటండి. అది చూడడానికి అలాగే అందులో కూడా పాలు పంచుకుందామని అయితే మేము స్టార్ట్ అయ్యామండి. మా ఊరి నుంచి రాలి గ్రామం రావాలంటే ఓబలంకిలో దిగి మళ్ళీ ఓబలంకి నుంచి రాలోట అయితే ఎక్కాలండి. రాలి గ్రామం అనేది కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలంలో అయితే ఉంటుందండి. మా ఆత్రేయపురం మండలంలోనే రాలి గ్రామం అనేది పెద్ద ఊరండి. మేము వచ్చేసరికి అయితే అమ్మవారికి సారైతే తీసుకెళ్తూ ఉన్నారు. ఈ తీసుకెళ్లే క్రమంలో అయితే రాలిలో ఉన్న ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడున్న దేవుళ్ళకైతే బట్టలు సమర్పించి అక్కడ దండం పెట్టుకుని ఇంకా ప్రతి గుడికి రాలిలో ఉన్న ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి లాస్ట్ అయితే వాకులమ్మ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళి సారైతే సమర్పిస్తారంటండి. ఊరి వాళ్ళే కాకుండా ఊరు ఆడబొడుచులు అలాగే వాళ్ళ చుట్టాలను కూడా అందరూ పిలుచుకున్నారంట ఈ సారి పెట్టి కార్యక్రమం కోసం. చూసారా ఎంతమంది జనం ఉన్నారో. నేను వీడియో తీసుకెళ్ళి జనం అలా వెళ్తూ ఉన్నారనమాట. అక్కడ 90% అమ్మాయిలు అయితే బుట్ట బొమ్మలా రెడీ అయ్యారండి. మన ఊళ్ళో హడావుడి ఉంటే ఆ మాత్రం రెడీ అవ్వాలండి. గ్రామంలో ఉన్న ప్రతి గడప నుంచి కూడా అమ్మవారికి అయితే సారైతే వెళ్తుందంటండి. ఇప్పుడు చూసారా ప్రతి ఒక్కరి చేతిలో కూడా ప్లేట్లో స్వీట్ అనో ఫ్రూట్ అనో ఏదో ఒకటి తీసుకెళ్తానే ఉన్నారు అమ్మవారికి సారి సమర్పించడానికి. ఇలా సారి పెట్టడం అయితే మొదటిసారి అండి. ఇంతకు ముందు ఎప్పుడు పెట్టలేదు కానీ ఏంటంటే మొదటిసారి అమ్మవారికి ఇలా గ్రామ దేవతకి సారి పెడదామని ఇంకా ఊళ్ళో వాళ్ళందరూ అనుకుని ఇంకా ఆడపడుచులు కూడా అంతా సిద్ధమయ్యి అందరూ కలిసి చేస్తున్న కార్యక్రమం అండి. సారి పెట్టే విషయంలో అయితే కొంచెం కూడా ఎవరు తగ్గలేదన్నమాట. ఎవరికి స్తోమత తగ్గట్టు వాళ్ళైతే అమ్మవారికి సారి తీసుకెళ్తున్నారు. ఇంకా అందరూ కూడా కలిసిగట్టుగా చేస్తున్నారండి. చాలా అద్భుతంగా జరిగింది సారి పెట్టే కార్యక్రమం అయితే. ఈ రాలి గ్రామంలో ఫేమస్ గుడి కూడా ఉందండి. అదేంటి అంటే జగన్మోహిని కేశవస్వామి గుడి అండి. ఈ గుడిలో అయితే విష్ణుమూర్తి ముందు పురుష రూపంతో వెనకాల స్త్రీ రూపంతో అయితే మనకు దర్శనమిస్తారండి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకు అలాంటి దర్శనం అయితే దొరకదండి. చాలా అద్భుతంగా ఉంటుంది గుడి. లైఫ్లో ఎప్పుడైనా సరే ఒక్కసారి విజిట్ చేయవలసిన గుడి అండి. ఆ గుడికి ఎదురుకుండానే శివాలయం కూడా ఉంటుంది. ఇలా విష్ణుమూర్తి గుడికి ఎదురుకుండా శివాలయం ఉండడం కూడా ఇక్కడే స్పెషల్ అండి. ఎక్కడా కూడా ఉండవు. ఇంకా అందరూ కూడా స్వీట్స్ పట్టుకుని వెళ్తున్నారు కదా. ఇంకా ఎండ అయితే చాలా ఎక్కువే ఉంది. ఇంకా ఎండలో అలాగే అందరూ కష్టపడుతూ తీసుకువెళ్తున్నారు సార్ అయితేని. ఇంకా ఊరంతా తిరగడం గురించి చాలామంది అలసిపోతున్నారు. ఎందుకంటే ఊరు అనేది చిన్న ఊరు అని చెప్పలేదు కదా, పెద్ద ఊరు. నేను ఎప్పుడూ తిరగలేదు కానీ ఊరంతా అమ్మవారి పుణ్యమా అంట ఊరంతా కూడా తిరిగేశాను. ఈ సారి పెట్టి కార్యక్రమం అయితే వెంకన్నబాబు గుడి దగ్గర నుంచి అయితే ప్రారంభమైందంటండి. ఇంతకుముందు చెప్పాను కదండి ఊళ్ళో ఉన్న ప్రతి గుడి దగ్గరికి వెళ్ళి బట్టలు పెట్టి ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్తున్నారని. ఇంకా లాస్ట్ అయితే ఇంకా 3 గుళ్ళు ఉన్నాయంట. 3 గుళ్ళు అయ్యాక ఇంకా డైరెక్ట్ అయితే వాకులమ్మ గుడి దగ్గరికి అయితే మనం వెళ్ళొచ్చు. ఇప్పుడైతే ఈ గుళ్ళోకి అయితే అందరూ కూడా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని ఇంకా దేవుడికి అయితే బట్టలు పెట్టేసి బయటకైతే వస్తారంటండి. స్టార్ట్ అయినప్పుడేమో ఇంకా ట్రైన్ లాగా వరుసగా ఉన్నారనమాట. ఎండకి ఏమైందంటే నీడ ఎక్కడ ఉంటే అక్కడికి జనం వెళ్ళిపోవడం, ట్రైన్కి ఉన్న బోగీలు విడదీసినట్టు ముక్కలు అయిపోయింది అనమాట ట్రైన్. అమ్మవారికి స్వీట్స్ ఫ్రూట్స్ పట్టుకెళ్ళడం కామను. కానీ ఇక్కడ కొంతమంది అయితే అమ్మవారి ప్రతిరూపాన్ని పసుపు ముద్దతో చేసి ఎంత బాగా అలంకరించారో చూడండి. ఎంత బాగుందో ఫినిషింగ్ అయితే. అంతేకాకుండా పాదాలు ఆ మెట్టెలు పెట్టడం కానీ ఆ పట్టీలు కానీ చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు. ఊర్లో ఇంత ఆడవాడు ఉంటే ఇంకా వంటలు ఏం చేసుకుంటారు చెప్పండి. అందుకే దేవస్థానం వాళ్ళు బాగా ఆలోచించి అన్నప్రసాదం కూడా ఇక్కడే పెట్టారు. భోజనాలు ఒకటే కాదండి, సారి పెట్టే కార్యక్రమం మొదలైన కాడి నుంచి ఎండ ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కడికక్కడ మజ్జిగ కానీ వాటర్ కానీ ఇంకెవ్వరికి ఏ లోటు రాకుండా చాలా బాగా చూసుకున్నారు. మీరైతే అక్కడ ఉన్న క్రౌడ్ చూడొచ్చు ఎంత మంది ఉన్నారనేది. దర్శనం దొరకడానికి అయితే చాలా టైం పట్టిందండి. ఇంతమంది జనంలోంచి లైన్లో నుంచి అమ్మవారి దగ్గరికి వెళ్ళడం ఒక ఎత్తు అయితే అమ్మవారిని తనివి తీర చూడడం ఒక ఎత్తు అన్నమాట. ఒకవైపు దర్శనానికి వెళ్ళి వాళ్ళు వెళ్తూ ఉంటే ఒకవైపు అయితే భోజనం చేసే వాళ్ళు చేస్తూ ఉన్నారండి. ఇంకా దర్శనం చేసుకురావడం ఇక్కడ భోజనం చేసేయడం. కొంతమంది అయితే పొద్దున్నుంచి ఏమి తినకుండా ఉండి ఉంటారు కదా.
ఇంకా వాళ్ళైతే చాలా నీరసం పడిపోతారు కదా, ఇంకా దర్శనం చేసుకుని వెంటనే అయితే భోజనాలు చేసేస్తున్నారు. లోపలికి వెళ్ళేసరికి అయితే అమ్మవారికి పెట్టిన సారీ చూసారా, గర్భగుడి లోపల ఖాళీ లేక బయట అయితే కొంత సారీ అయితే పెట్టారండి. రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తే ఎన్ని స్వీట్స్ ఉన్నాయో చూసారా, ఇక్కడ లేని స్వీట్ లేదనిపించిందండి. స్వీట్స్, పళ్ళు, అలాగే సేరన్నం. అమ్మవారికి ఏం పెట్టాలనిపిస్తే అదైతే మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న ప్రజలైతే పెట్టుకున్నారు. ఎన్ని స్వీట్స్ ఉన్నాయో చూడండి. ఇంకా గర్భగుడి లోపల ఇంకా ఉన్నాయి. ఇంకా వాటి లోపల స్పేస్ లేక బయట అయితే పెట్టారండి. అమ్మవారు అయితే ఈరోజు శాకాంబిక రూపంలో అయితే మనకు దర్శనమిస్తారండి. అమ్మవారి రూపం అలా చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపించిందండి. నిజంగాను అన్ని కూరగాయలతో భలే డెకరేషన్ అయితే చేశారండి అమ్మవారిని. ఇంకా లోపల అయితే చిన్న క్లిప్ కూడా తీసుకున్నాను వీడియో అమ్మవారి దగ్గర. ఇంకా బయటకు వచ్చి భోజనం అయితే చేస్తున్నానండి. ఇంకా బంగాళదుంప కూర, అలాగే వంకాయ కూర, సాంబారి, మజ్జిగి, ఇంక ఈ ఐటమ్స్ అయితే భోజనం పెట్టారు. టేస్ట్ అయితే అదిరిపోయింది. పులిహార అయితే ఇంకా బాగుంది. మేమైతే భోజనం చేసేసి వెళ్ళిపోదాం అనుకునే లోపు మైక్లో అయితే ఒక వాయిస్ వినిపించిందండి. అదేంటి అంటే, భోజనాలు చేసి వెళ్ళకండి, లోపలైతే పసుపు కుంకుమ ఇస్తున్నారు, అది తీసుకుని అమ్మవారి ప్రసాదం తీసుకునే వెళ్ళండి అని. ఇంకా అమ్మవారి ప్రసాదం ఇస్తున్నారంటే తీసుకోకుండా ఉంటామా, తీసుకోవడానికి అయితే వెళ్ళామండి. లైన్లో నుంచుంటాక ఒక పెద్ద యుద్ధం చేయవలసి వచ్చింది, అంత కష్టపడ్డాము. లోపలికి వెళ్ళేసరికి అయితే ఇంకొక ప్లేట్లో పసుపు కుంకుమ, అలాగే కొంచెం సలివిడి, దాని తర్వాత ఒక స్వీటు, అలాగే కొన్ని అరటిపళ్ళు అయితే పెట్టి మనకైతే తాంబూలం కింద అయితే ఇస్తున్నారండి, ప్రసాదం కింద. ఇంకా తీసుకోవడానికి అయితే లైన్లో నుంచున్నాము. ఇంకా ప్లేట్ అయితే తీసుకుని ఇంటికైతే బయలుదేరానండి. అమ్మవారికి సారి పెట్టే కార్యక్రమం కూడా ముగిసింది. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.